భార్యాభర్తల మధ్యలో ఎలాంటి వ్యవహారం నడపాలో ఇక్కడ శంకరుడు చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు జరిగిందండి ఈ గొడవ? దక్షుడు తనను అవమానించింది చాలా రోజులైపోయింది. అదే రోజు ఇంటికి వచ్చి సతీదేవితో తన భార్యతో, ఇంకొకసారి నువ్వు పుట్టిల్లు గిట్టిల్లు అన్నావంటే మర్యాద ఉండదు, మీ నాయన ఏం చేసినాడో తెలిసినా, ఇవాళ నలుగురు ముందట నన్ను ఇట్లా మాట్లాడతాడా అట్లా మాట్లాడతాడా అని చెప్పి అదే రోజు తీసుకువచ్చి ఇక్కడ పోస్ట్ చేయలే. ఆయన చెప్పరాదా? ఆయనకు చెప్పాలనుకుంటే వ్యవహారం అంతమందిలో అవమానం చేసినటువంటి అంత పెద్ద వ్యవహారం తన ఇల్లాల దగ్గర ఎందుకు దాచాడు? అవమానించింది కన్యాదాత, అమ్మాయి యొక్క తండ్రి. చెబితే కొంచెం చిన్నబుచ్చుకుంటుంది. తన మనసులో తన తండ్రి పైన వేరే భావం పెట్టుకోవచ్చు. ఎందుకు అనవసరం? అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల లాభమేమున్నది? చూడండి, బంధాన్ని నిలబెట్టుకోవడం, బంధాన్ని దూరం చేసుకోవడం మాటలతోటే ఉన్నది. ఎంతసేపు అండి? కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది స్వామికి. ఎందుకంటే తాను వెళ్ళాలని నిర్ణయించుకొని ఉన్నది కాబట్టి జరిగింది చెప్పకుంటే తాను ఇంకా తప్పులో పడిపోతానని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పినాడు. ఆయన చెప్పి ఒక మాట అన్నాడు, వెళ్దామనుకుంటే నీ ఇష్టం అన్నాడు ఆయన. చూడండి, నేను ఆజ్ఞాయిస్తున్నాను, ఇక్కడే ఉండాలి, ఏం విషయం చెప్పినాము. డిసిజన్ యువర్ సెల్ఫ్, నిర్ణయం నీది. ఇక అమ్మ ఆలోచిస్తూ ఉన్నది, పోదామా వద్దా, పోదామా వద్దా. ఇంటి గుమ్మం దాకా పోతూ ఉన్నదట వెళ్దామని. ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నప్పుడే అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ములు కానీ కలుస్తారు ఇంట్లో. వాటెప్పుడు కలిసే అవకాశం ఉంటుందా? అందుకోసం ఆ తల్లి అనుకున్నది, మా అక్కా చెల్లెలని కలిసే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి పోదామని గుమ్మం దాకా పోతున్నదట. కానీ మా స్వామి ఇంత గట్టిగా చెప్పినప్పుడు పోతే మా ఆయన ఏమనుకుంటాడో పాపం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటున్నది. శంకరుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు, పోతుందా పోదా. అట్లా అట్లా తిరిగి తిరిగి చివరికి ఏం నిర్ణయించుకున్నదంటే, ఉత్సవం మళ్ళా జరిగేది కాదు, మా స్వామి ఉన్నది పాపం బోలావాడు, ఆయన ఏం అనుకోడు అని చెప్పి పోదామని నిర్ణయించుకొని అడుగు బయట పెట్టింది. అదే చివరి చూపు. కొన్ని సన్నివేశాలు ఎట్లా ఉంటాయో చూడండి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఉంటే శంకరుడు నందీశ్వరుని పిలిచాడు, రే అమ్మవారు ఒంటరిగా పోతుంటే మీరేం చేస్తున్నారా అన్నాడు. అనేసరికి స్వామి మేము కూడా వెళ్తామన్నారు. నంది భృంగి అంత పరివారం అంతా పోయినారు. ఎందుకు? శివుడి యొక్క ఇల్లాలు ఒంటరిగా పోవడం ఏమిటి? అంతే కదండి. భార్య పోతున్నప్పటికీ 4 కార్లు ముందట 4 కార్లు వెనుక, ఓ ప్రోటోకాల్. అట్లాగే అమ్మవారు పోతూ ఉంటే వెనకాల నందిని భృంగిని పంపించాడు. అమ్మవారు చూసింది, అమ్మా అన్నారు వీళ్ళు వెనకాల వచ్చి. చూసేసరికి నంది భృంగి, అబ్బా మా ఆయనకి ఎంత ప్రేమ, ఏదో వద్దు వద్దన్నాడు కానీ అందరిని పంపించినాడు, ఎంత ప్రేమ మా ఆయనకు అనుకున్నది ఆవిడ. వచ్చారు. యాగం ప్రారంభమైంది. యాగం జరుగుతున్నది. సతీదేవి అడుగు పెట్టింది. ఎవరు? ఆడపడుచు. ఆడబిడ్డ లేకుండా ఏదైనా కార్యం ఉంటుందా మన సంప్రదాయంలో? ఆడబిడ్డను కన్యాదానం చేసి పంపించిన శాస్త్రం ఏం చెప్పిందంటే, ప్రతి సన్నివేశానికి ఆడపడుచుతో లింకు పెట్టింది. అర్థం ఏమిటో తెలుసునా? శక్తి స్వరూపం ఆ తల్లి రాకుంటే నీకు కార్య ఆచరణ కార్య నిర్వహణ శక్తే లేదురా అని చెప్పింది శాస్త్రం. అమ్మ వచ్చి కూర్చుంటేనే, ఆడపడుచు వచ్చి కూర్చుంటేనే, మంగళారతి పడితేనే, అడుగు పెడితేనే, బొట్టు పెడితేనే ప్రతి కార్యానికి లింక్ ఉన్నది. అట్లాంటిది మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా రాకున్నా ఆడపడుచుంటే చాలనుకుంటాం మనం. అంత గొప్ప గౌరవం. అలాంటిది పిలవకున్నా ప్రేమతోటి తండ్రి మీద, తల్లి మీద, ఆడపడుచుల మీద, కుటుంబం మీద ప్రేమతోటి వస్తే ఎంత గొప్పగా చూసుకోవాలండి. ఆ తల్లి అడుగు పెట్టగానే అప్పటి వరకే శంకరుని గురించి నానా మాటలు మాట్లాడుతున్న దక్షుడు ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచేసినాడు. ఎందుకు? సతీదేవి ఎదురుగా కనబడుతున్నది. సతీదేవి